ఇక టీ న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు కెమెరామ్యాన్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ కరీంనగర్లో జర్నలిస్టుల నిరసన ప్రదర్శన చేపట్టారు. జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణుగోపాల్, రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ వేణుగోపాల్, ఇప్పుడు చెప్పండి, కెమెరామ్యాన్ పై పెట్టిన అండ్ జర్నలిస్ట్ పై సాంబశివరావు పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరుతూ ఇటు అంటే కరీంనగర్ లో జర్నలిస్టుల నిరసన ప్రదర్శన చేపట్టారు అన్నట్టుగా తెలుస్తోంది. సో వాట్స్ ద అప్డేట్స్? సంజన, అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా జర్నలిస్టులు పెద్ద ఎత్తున అంటే బ్లాక్ బ్యాడ్జీలు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా అంటే సాంబశివరావుపై పెట్టిన కేసును వెంటనే తొలగించాలి అంటూ ఇటు జర్నలిస్టులే కాదు వివిధ సంఘాలకు సంబంధించినటువంటి యువత నాయకులు కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా విజువల్ ద్వారా చూడొచ్చు. అంటే యువజన సంఘాల నాయకులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ మద్దతు జర్నలిస్టులకు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సాంబశివరావును అరెస్టును వెంటనే రిలీజ్ చేయాలి, మరోవైపు ఆ అరెస్ట్ సాంబశివరావు పట్ల కేసు నమోదు చేసిన నేపథ్యంలో దాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం మనకు నమస్తే తెలంగాణ బ్యూరో చీఫ్ మరియు సీనియర్ రిపోర్టర్ అంటే ప్రకాష్ రావు ఉన్నారు. వారితో సార్ చెప్పండి, అంటే సాంబశివరావు గారు మీద నిన్న అంటే గత వారం రోజుల కేసు నమోదు, దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాండి, జర్నలిస్టు సమస్య ఎక్కడైతే సమస్యలు ఉంటాయో సమస్యలు ఎత్తి చూపేటువంటి ప్రైమరీ బాధ్యత జర్నలిస్ట్ అది. అదే పని సాంబశివరావు గారు చేశారు. సాంబశివరావు గారు రెచ్చగొడతానో లేకపోతే ఇంకెవరు రెచ్చగొడతానో, రైతులకు కడుపు నొప్పి లేకపోతే, ఆకలి లేకపోతే, వాళ్ళకు మంట లేకపోతే ఎవరు రైతులు అంత ధైర్యంగా మాట్లాడలేరు. వాళ్ళ ఆవేదనను, వాళ్ళు వేసిన పంటను రక్షించుకోవడానికి ఇన్ టైంలో యూరియా లేకపోతే వాళ్ళు చెప్తున్నటువంటి ఆవేదనను ప్రసారం చేసినటువంటి ఒక సాంబశివరావు మీద కేసు నమోదు చేయడం, దానిలో 4-5 రకాల సెక్షన్లు పెట్టి ఆయన ఏదో రాజద్రోహం చేసినట్టు, ప్రభుత్వాన్ని కూల్చివేస్తున్నట్టుగా ఈ రకమైనటువంటి కేసులు నమోదు చేసి జర్నలిస్టు అరాచకానికి ఇబ్బందులు గురి చేయడం అనేది ఏ ప్రభుత్వానికి కూడా మంచి పద్ధతి కాదు. బేషరతుగా జర్నలిస్టు, ఇది ఒక సాంబశివరావు మీద జరిగినటువంటి కేసు మాత్రమే కాదు, యావత్ తెలంగాణ జర్నలిస్టులు ఇష్యూను ఇష్యూలాగా చూపేటువంటి జర్నలిస్టులు, సమస్యను సమస్యలాగా చూపేటువంటి జర్నలిస్టులు, ప్రజల సమస్యను వెలుగు తెచ్చేటువంటి జర్నలిస్టులపై కేసు నమోదైనట్టుగానే మేము భావిస్తున్నాం. అందుకోసమే ఈ ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు. ప్రభుత్వం ఇప్పటికైనా పాజిటివ్గా ఆలోచించి వాస్తవాన్ని గుర్తించి సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులేయాలి తప్ప జర్నలిస్టుల మీద కేసులు పెడితే ఏం రాదు. జర్నలిస్ట్ అంటాడు ఆయన వృత్తి ధర్మం ప్రకారంగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి జర్నలిస్టు తరఫున ఒకటే కోరుతున్నాం, బేషరతుగా ఫస్ట్ సాంబశివరావు మీద కేసు ఎత్తేయాలి. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చూపించినప్పుడు కానీ, లేదంటే ఒక సమస్యను చూపించినప్పుడు కానీ, లేదా ప్రజల్లో ఉన్నటువంటి పెళ్లిబిక్కుతున్నటువంటి ఆవేశం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, ఒక జర్నలిస్టుగా ప్రస్ఫుటం చేసినప్పుడు ఇటువంటి కేసులు ఎట్టి పరిస్థితుల్లో నమోదు చేయొద్దని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బేషరతుగా కేసు ఎత్తాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి అంటే యూరియా లేదు అంటూ కూడా దాని మీద ప్రసారం చేసినందుకు సాంబశివరావుపై కేసు నమోదు తెలుసు. అంటే దీని పట్ల మీరేం భావిస్తున్నారు? ఎస్, ఖచ్చితంగా యూరియా పట్ల కావచ్చు, అనేక సమస్యల మీద జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తాడు. దానికి కారణం ఏంది? రైతులకు మద్దతు, లేదంటే ప్రభుత్వానికి సమస్యను చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఒక ఉద్దేశంతో లేదంటే ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో జర్నలిస్టులు ఉండరు. కాబట్టి డెఫినెట్ గా ఈ జర్నలిస్టులకు యొక్క పత్రికా స్వేచ్ఛ పైన ఇట్లాంటి కేసులు ఇవన్నీ పెట్టి కూడా ఇబ్బంది పెట్టడం అనేది సరైనది కాదు. ఒక సాంబశివరావు దగ్గర కాదు,
కాదు మిగతా ప్రాంతాల్లో కూడా జర్నలిస్టుల పైన కొంత ఒత్తిడి కొనసాగుతోంది. నిన్న ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకి జర్నలిస్ట్ రావద్దని చెప్పి పెద్ద యాక్ట్లు పెట్టి హెచ్చరికనే జారీ చేశారు. జర్నలిస్టులు ఎందుకు రావద్దు, ప్రభుత్వం సంబంధించినటువంటి విషయాల్లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎందుకు చూపించకూడదు? ఇప్పుడు సాంబశివరావు పైన కూడా ఇట్లాంటి కేసులు కూడా కరెక్ట్ కాదు. యూరియాకి సంబంధించి ఇబ్బందులు జరుగుతున్నాయి, చాలా చోట్ల రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. సరే, దానిపైన ఎలాంటివి ఉన్నారు, రాజకీయపరమైన అంశాలున్నాయా, రాజకీయ కోణాలున్నాయా, రైతులు ఇబ్బందులు పడుతున్నారా, ఎందుకు జరుగుతుంది, టెక్నికల్ సమస్యలున్నాయా, అధికారులు పంపిణీ చేయలేకపోతున్నారా, ఇవన్నీ తేల్చాల్సింది ప్రభుత్వం. ఉన్న సమస్యను ఎత్తి చూపడం మాత్రమే జర్నలిస్టులు చేస్తారు. ఆ మాత్రం దానికి జర్నలిస్టులు మాట్లాడించినప్పుడు ఎవరో మాట్లాడితే దానిపై కేసులు పెట్టడం, జర్నలిస్టులు చూపించిన దాన్ని చూపించి దానిపై కేసులు పెట్టడం, లేదంటే జర్నలిస్టులు రాకుండా చేసేందుకు హెచ్చరికల బోర్డులు పెట్టి కేసులు పెట్టడం, ఇదంతా కూడా పద్ధతి కాదు. సమస్యను, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను వారధిగా ప్రభుత్వానికి చూపించేటువంటి ధర్మం జర్నలిస్ట్ పై ఉంటుంది. జర్నలిస్టులు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ఇబ్బందుల్ని పడుతున్నటువంటి సందర్భాన్ని చూపించేటువంటి ప్రయత్నమే చేస్తారు. అలాంటి ప్రయత్నం ఇప్పుడు జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుల్ని ఎత్తివేయాలని చెప్పి ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇలా జర్నలిస్టుల మీద కేసులు నమోదినప్పుడు మిగతా జర్నలిస్టులు కూడా మనోవేదనకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు ఏ విధంగా భావించాలి? అసలు జర్నలిస్టులు అనంటే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి కానీ ప్రపంచం దృష్టికి కానీ తీసుకొచ్చే వ్యక్తులు. అంటే ప్రజా సమస్యలను తీసుకొస్తున్న క్రమంలో అనేక రకాల ఇవైతే జరుగుతున్న క్రమంలో చట్టంలో ఉన్న కారణాలను చూపెట్టి ఇది రాయద్రోహం కిందికి వస్తుంది, ఇది ఉద్దేశపూర్వకంగా కాన్స్పిరసీ చేశారు, కుట్ర జరిగింది. అది కుట్ర జరిగితే ఇది ఎక్కడ కుట్ర జరిగిందో విచారించి తేల్చాల్సింది పోలీసులే, ప్రభుత్వమే. అది కుట్ర జరిగిందా లేదా, ఉద్దేశపూర్వకంగా చేయించారా, లేదంటే ధర్నా జరుగుతున్న దగ్గరికి వెళ్లాడా సాంబా అనే అంశం పైన ప్రస్తుతం ఒక స్పష్టమైన విచారణ జరపాలి. ప్రస్తుతం అయితే కేసులు పెట్టడం అనేది ఒక సాంబశివరావు విషయంలోనే కాదు, అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉన్నది. అసలు ప్రశ్నించడము అనేదే పాలక వర్గాలు, అది కాంగ్రెస్ ఉందా, బీఆర్ఎస్ ఉందా, ఎవరున్నారు అనేది కాదు. ప్రశ్నించడము అనే దగ్గర మాత్రమే ఆ ప్రశ్నను మొదట్లోనే తుంచేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ పైన కూడా దాడిగా పేర్కొనవచ్చు. మనం ఒక్కటే జర్నలిస్టుల పైన ఒక రక్షణకు ఒక చట్టం అనేది రావాలి. తర్వాత విధి విధానాలు మాన్యువల్స్ ఏవైతే ఉంటాయో ఒక గైడ్ లైన్స్ రూపొందించేందుకు కూడా ప్రభుత్వం ఒక చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టు పెద్దలతోటి చర్చించి భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. మనకు జర్నలిస్టులే కాకుండా కొంతమంది నాయకులు కూడా, అంటే యువ నాయకులు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు జర్నలిస్టులు అంటే ప్రజల సమస్యను ప్రభుత్వ దృష్టి తీసుకువెళ్లడమే జర్నలిస్టులు. మరి అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య. వెంటనే టీ న్యూస్ రిపోర్టర్ మీద పెట్టినటువంటి కేసులను విత్డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. కానీ ఇలా నిజాలను ప్రజల్లోకి తీసుకొస్తున్నటువంటి టీ న్యూస్ మీద కేసులు పెట్టాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా అతని మీద పెట్టినటువంటి కేసులను విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం మీద సంజన ఎక్కడ చూసినా కానీ అంటే ముఖ్యంగా సాంబా మీద పెట్టినటువంటి కేసు, ఈ కేసును వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ముఖ్యంగా జర్నలిస్టు రక్షణ చట్టం కూడా తీసుకురావాలి. అంటే ప్రశ్నిస్తే కేసులు వేస్తారా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. రోడ్ టు స్టూడియో.